నన్ను క్షమించండి విరాట్ బాబు. నువ్వురా, నాకు సారీ చెప్పి కాళ్ళు తుడువే. నా తొడవను. ఏం చేసుకుంటావో చేసుకోపోవే. ఏ ఎంత పొగురే నీకు? విరాట్ సార్ అయితే ఎర్రగా బుర్రగా ఎత్తుగా అందంగా ఉన్నాడు కాబట్టి సారీ చెప్తావా? నాకెందుకు చెప్పవే? మే, నువ్వు ఎర్ర కోతిలాగా, ఎండిపోయిన కాకిలాగా, ఎదిగిన ఎద్దులాగా, నరికి పారేసిన మొద్దులా ఉంటావు కాబట్టి చెప్పదే. నువ్వు 11 చూసారా సార్ దాని పొగరు? ఇప్పుడేంటి, క్లాసుకు వెళతారా లేదా? అదొచ్చి సారీ చెప్పే వరకు మేము వెళ్ళాం సార్. ఓకే సార్, ఎవరైతే క్లాసుకు వెళ్లరో వాళ్లతో కారణాలు రాయించి ఓకే సంతకాలు తీసుకోండి. అలాగే సార్, అలాగే. 1 వీక్ వరకు రానవసరం లేదని నోటీస్ బోర్డులో పెట్టండి. ఓకే సార్. స్టాఫ్ రూమ్కి రండి సార్. పదండి. లేదు సార్, మేము క్లాస్కి వెళ్తాం. క్లాస్కి ఎందుకు, నేరుగా ఇంటికి వెళదాం పదండి. నో నో నో, మేము క్లాస్కి వెళ్తాం సార్. నాండి, కమ్ ఆన్. అది చూసావా? సారీ చెప్పమంటే నీకే ఎదురు తిరిగింది. ఎంత ధైర్యం దానికి! విరాట్ సార్కి సారీ చెప్పి బుట్టలో పడేసుకోవాలని చూస్తోంది. మీకు చెరో స్మార్ట్ ఫోన్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. నాకు అవమానం జరిగితే మీకు జరిగినట్టే. ఎగ్జాక్ట్లీ. మీరిద్దరూ హాస్టల్లో భూమి రూమ్లోనే ఉంటారు కాబట్టి ముందు ముందు మీ అవసరం చాలా ఉంటుంది. దాన్ని కాలేజ్కి రానివ్వకుండా చేయాలి, హాస్టల్లో ఉండకుండా చేయాలి, అసలు ఈ ఊళ్ళోనే ఉండకుండా పారిపోయేలా చేయాలి. తప్పకుండా చేద్దాం. ఇంతకీ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు కొనిస్తున్నావు? ఇవాళే కొనిస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇచ్చే నీలాంటి దాన్ని ఎవరు ఇన్సల్ట్ చేసినా ఊరుకోం. ఆ భూమిని పారిపోయేలా చేయడానికి మేం రెడీ. ఇవాళ ఈవినింగ్ మొబైల్ స్టోర్కి వెళ్దామా? బిస్కెట్ పడేస్తే తోకుపే కుక్కలని నాకు తెలిసే, అందుకే చెరొక బిస్కెట్ పడేస్తున్నా. తప్పకుండా వెళ్దాం. ఇవాళ మీ ఇద్దరు స్మార్ట్ ఫోన్లోనే మాట్లాడతారు. ఫస్ట్ కాల్ నీకే చేస్తాం. ఓకే పదండి. ఓకే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.